ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మహాలయ అమావాస్య ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, ఈ అమావాస్య ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు. అమావాస్య ఆదివారం వచ్చిందంటే చాలా పవర్ఫుల్. ఈరోజు చేసే పూజలకు, దానాలకు విశేష ఫలితం ఉంటుంది. అలాగే జీవనదిలో స్నానం చేస్తే మిగిలిన రోజులో లభించే ప్రతిఫలం కన్నా 116 రెట్లు అధికంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. 2025 సంవత్సరంలో అమావాస్య శుభ ముహూర్తము 20వ తేదీ సెప్టెంబర్ 2025 శనివారం రాత్రి 11:47 ప్రారంభమై 21వ తేదీ సెప్టెంబర్ 2025 ఆదివారం రాత్రి 12:14 అమావాస్య తిథి ముగుస్తుంది. 21వ తేదీ సెప్టెంబర్ ఉదయం 5:38 చంద్రోదయము. 21వ తేదీ సెప్టెంబర్ సాయంత్రం 6:08 చంద్రాస్తమయము. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను అర్చించి వారికి తర్పణాలు, పిండ ప్రదానం చేయడం వంటి కార్యక్రమాలు చేయాలి. వారసులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకొని ఆశీర్వదించి పితృదోషాలను తొలగిస్తారు. అందుకే ఈ రోజున 7 తరాల పూర్వీకులను, గురువులను పూజించి వారికి అర్ఘాలు వదులుతారు. అలా పితృదేవతలను పూజించి పిండ ప్రదానం చేస్తే పితృదేవతల పాపాలు తొలగిపోవడమే కాకుండా వారి వారసులకు ఆరోగ్యము, సంపద, శ్రేయస్సు కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించి పవిత్ర స్నానాలు, యాగాలు చేసి ఉపవాసం ఉండడం వల్ల కూడా పాపాల నుండి విముక్తి పొందవచ్చునని పురాణాల ద్వారా తెలుస్తుంది. శివుడినే కాదు, భాద్రపద అమావాస్య నాడు విష్ణుమూర్తిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువును పూజిస్తే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతాయి. గతించిన కుటుంబ సభ్యులకు మహాలయ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల వాళ్ళ ప్రశాంతత పొంది వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. పురాణాల ప్రకారము అమావాస్య రోజున పితృలోక ద్వారాలు తెరిచి ఉంటాయి మరియు పూర్వీకులు తమ వారసులు చేసే తర్పణము మరియు దానాలను అంగీకరిస్తారు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు శాంతి మరియు సంతృప్తిని పొందుతాయి. అమావాస్యను పూర్వీకుల దినమని కూడా అంటారు. ఈ రోజున ఎవరికైనా ఆహారం పెట్టడం అంటే మన పూర్వీకులకు ఆహారాన్ని నైవేద్యంగా పెడుతున్నట్లు. ఇలా చేయడం ద్వారా పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది, మన పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. మహాలయ అమావాస్య నాడు ఎలాంటి దానాలు చేయాలో తెలుసుకుందాము. పితృదేవతలకు సద్గతి కలిగి సుఖశాంతులు, వంశాభివృద్ధి కలగాలంటే మహాలయ అమావాస్య రోజు దానాలు చేయడం శ్రేష్టమని పండితులు చెప్తున్నారు. అమావాస్య రోజు పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని 10 మందికి పంచి పెడితే మంచిది. అలా కాకుండా మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రదానం చేయాలని, స్తోమత ఉన్నవాళ్ళు బంగారం, గోదానం వంటి చేయడం శుభప్రదం. మరో ముఖ్య విషయం ఏమిటంటే మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ మహాలయ అమావాస్య రోజు ఉప్పు, పత్తి, గోధుమలు, నెయ్యి, ఇనుము, నూతన వస్త్రాలు, బియ్యం వంటివి దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి సకల శుభాలు, సిరి సంపదలు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే జాతకం ప్రకారము రాహుకేతు దోషాలతో సతమతం అవుతున్న వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు పొందవచ్చును. ఈ అమావాస్య రోజు దానం చేయడం అనేది అత్యంత శుభప్రదమైనది. అంతేకాకుండా హిందూ ధర్మంలో కాకులను పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి మహాలయ అమావాస్య రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో ఆహారాన్ని మొదట కాకులకు పెట్టడం ద్వారా పూర్వీకులకు నైవేద్యం సమర్పించినట్లు అవుతుంది. అలాగే గోవుకు అరటి పండ్లు, బెల్లం, పచ్చిగడ్డి వంటివి ఆహారంగా అందించడము, పక్షులకు మేత వేయడం వంటివి కూడా విశేషమైన ఫలితాలను అందిస్తాయి. మరియు ముఖ్యంగా పితృస్తోత్రము, విష్ణు సహస్రనామం చదవడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. అమావాస్య తిథి ప్రయోజనం గురించి తెలుసుకుందాము. పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది, మానసిక ప్రశాంతత మరియు స్థిరత్వం లభిస్తుంది.
కాళీదేవి మరియు శనిదేవుడి దయ వల్ల కష్టాలు తొలగిపోతాయి. దానము మరియు పుణ్యము అక్షయ ఫలము మరియు మోక్షానికి మార్గం సుగమనం అవుతుంది. శాస్త్రాల ప్రకారము పితృదేవతలకు మహాలయ అమావాస్య ప్రత్యేకం. అమావాస్య రోజు చనిపోయిన వాళ్ళ పేరు మీద పూజలు నిర్వహించాలి. అందులోనూ ఆదివారం వచ్చింది కనుక ఇంకా విశేషమైనది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పితృదేవతలను ఆరాధించాలి. శ్రద్ధగా శ్రాద్ధ క్రియలు చేయడంతో పాటు నువ్వుల నీటితో తర్పణాలు విడవాలి. అప్పుడే వాళ్ళు సంతోషించి మనకు రక్షణ శుభాలు కలిగిస్తారు.